Hi everyone, welcome to Swati Sai channel. Welcome to my channel. After a long time, ఒక చిన్న గార్డెన్ అప్డేట్, చిన్న వీడియోనే ఇది. యాక్చువల్లీ దీంట్లోనే నాకు ఖాళీగా ఉన్న పాట్లో నేను జస్ట్ ఏమంటేది తోటకూర ఉంటుంది కదా, ఆ సీడ్స్ వేసాను. ఒక్క సీడ్ మాత్రం బాగున్నట్టుంది. పక్క దాంట్లో మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నగా వచ్చాయి. బాగున్న సీడ్స్ మాత్రం ఇలా పెద్ద గ్రోత్ అవుతాయి. చూసారా ఎంత బాగా గ్రోత్, ఒక్క స్టెమ్కి ఎన్ని వచ్చాయో లీవ్ సైడ్స్ కూడాను. చాలా బాగా పెద్దగా అయింది, బాగా అనిపిస్తుంది. తర్వాత దీనిపై నుంచి మనకి సీడ్స్ గ్రోత్ అవుతాయి. సో పక్క నేను చిక్కుడుగా మనం రెగ్యులర్గా మార్కెట్ తెచ్చుకున్న చిక్కుడుగా ఉంటుంది కదా, దాని సీడ్స్ తీసి పెట్టాను. చాలా పెట్టాను, వేరే పాట్లో పెట్టాను. ఒక 2-3 మిగులు దీంట్లో వేసాను. దాంట్లో నుంచి ఒకటి మాత్రమే వచ్చింది. చూడండి, ఇది తోటకూరనండి. తోటకూరే కొంచెం ఇది అలాగే ఉంది. సేమ్ ఒకేసారి పెట్టిన సీడ్స్ ఇవన్నీ. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది చిక్కుడుగా పెట్టాను, ఇక్కడ చిక్కుడుకాయ. సో ఇది కొన్ని మంచి సీడ్స్ ఉంటే మాత్రం ఇలా గ్రోత్ అవుతాయండి. చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి అసలు ఎన్ని వచ్చాయో చిక్కుడుకాయ. అదే చిక్కుడుకాయకి పురుగు ఎక్కువ వస్తుంది అంటారు, అందుకే నాకు కొంచెం భయం పెట్టాలంటే. బట్ ఒకటి మాత్రం పెట్టాను, మీకు ఆల్రెడీ చూపించాను పాత వీడియోలో. ఇది ఇంకో రీసెంట్గా పెట్టాను ఈ సీడ్స్. ఒక్కదానికి చిన్న పాట్, ఇదండి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు పాట్ మిగిలిపోయాని చెప్పాను. చిన్న పాట్ చూడండి, దీంట్లోనే పెట్టాను. అది ఎంతవరకు పాకిపోయిందంటే పక్కింటి అంటే బిల్డింగ్ పక్కకి దాటేసింది. అక్కడ వేసేసాను నేను. ఇంకా కొంచెంగా మీకు చిక్కుడుకాయలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ చూడండి. దీంట్లో అయితే నేను ఇంకొకసారి తొంపలేదు, ఇంకా కట్ చేసి ఏం యూస్ చేసుకోవాలి. ఇంకా గ్రోతింగ్లో ఉన్నాయి చూడండి. ఇది కూడానండి. నేను ఏదో ఎన్నో చిక్కుడుకాయలు వస్తాయని వచ్చినా బాగా అనిపిస్తుంది. ఇక్కడ బుష్ లాగా వచ్చేసాయని ఒకే దగ్గర. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ 3 మళ్ళీను ప్రతి దగ్గర ఒక సీడ్ అలా బాగుంటే మాత్రం చాలా బోల్డ్ అని వస్తాయి మనకు. ఒకే సీడ్తో మనకు బోల్డ్ వస్తాయి. మళ్ళీ ఇక పైన ప్రతి లీఫ్కి ఉన్నాయి. ఎక్కడైతే లీవ్స్ వచ్చి అక్కడ వరకును ఇక్కడ కూడా వస్తుంది. చూసారు కదా ఎండ్ దగ్గర. మళ్ళీ ఈ లీఫ్ దగ్గర ఇక్కడ ఇది ఎండ్ లీఫ్ అక్కడ వచ్చాయి. మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది సీడ్. ఇక్కడ నెక్స్ట్ ఇదే ఉంది, ఇక్కడ 2 వచ్చాయి. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో తోటకూర వచ్చేసింది. అసలు అలా ఉంటే అలా వేసేసాను ఊరికే, అవి ఇంతవరకు గ్రోత్ అయిపోయాయి. చూసారు కదా, బాగుంది కదా. నేను మరి పాలకూర చూపిస్తాను. ఇక్కడ మెంతి వేసాను, ఇప్పుడే వస్తుంది, ఇంకా రావాలి. ఇదండి పాలకూర. దీంట్లో ఒక టమాటో సీడ్ పడి ఉంటుంది ఎప్పుడో, అది గ్రోత్ అవుతుంది. సో అలాగే వదిలేసాను. ఇక్కడ చూడండి పాలకూర. బాగుంది కదా. దీంట్లో కూడా వేసాను. ఇది కొంచెం ఇవి ఏంటంటే ఇదండి ఏమంటారు, గార్లిక్ పాట్స్, వెల్లుల్లి వేసాను. అప్పుడు చాలా ఎక్కువ తీసుకుంటే జస్ట్ అలా పెట్టాను. ఇవి మాత్రం కట్ చేసి అప్పుడప్పుడు కర్రీస్లలో వేస్తాను. వెజ్ కర్రీస్లలో చిన్న చిన్నగా పాలకూర వేస్తాను. చూసారా, మిగిలిపోతే ఇలా చల్లేసాను అంతేనా. తోటకూర సీడ్స్, పాలకూర సీడ్స్ వాటర్ లాగా పోస్తూ ఉంటాం కాబట్టి అవే వచ్చేస్తున్నాయి. సో రీసెంట్గా వేసాను మెంతి. సో ఇప్పుడే స్ప్రౌట్స్ వస్తున్నాయి. బాగా వచ్చాయి. కొన్ని చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి, కొన్ని టైం తీసుకుంటున్నాయి. చూడండి చాలా వచ్చేసి మొత్తం బుష్లాగా మొత్తం ఓవరాల్గా వచ్చేస్తాయి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. పాట్లో కూడా పెట్టాను. ఇది కట్ చేశాను నేను. కొన్ని అలాగే ఉంచేసి పెద్దగా అయిపోతాయి, పెద్ద మెంత వరకు అయిపోతాయి. సో ఇదేనండి నా చిన్న గార్డెన్ అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.